హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధనశ్రీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజైతే పన్నీర్ దమ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా అయితే బాస్మతి రైస్ అయితే నానబెట్టుకున్నానండి. నెక్స్ట్ వచ్చేసి ఎసరైతే పెట్టుకున్నాను స్టవ్ వెలిగించి. ఇప్పుడైతే నా ఎసరులోకి అయితే స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగి, అలాగే అనాస పువ్వు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగి, అలాగే మిరియాలు, యాలచ్చి ఇవన్నీ అయితే వేసేసుకున్నాను. తర్వాత సాల్ట్ కూడా వేసేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్. కొంచెం వేడయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. ఇప్పుడైతే రైస్ అయితే వేసేసుకుంటున్నాను. మనం ముందైతే నానబెట్టుకున్నాం కదండి రైస్, అదైతే వేసేసుకున్నాను. నేను రైస్ అయితే 2 గ్లాస్ రైస్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటే పొడి పొడిగా వస్తుంది రైస్ అనేది. ఇప్పుడు వీటిని బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం పన్నీర్ అయితే దమ్ పెట్టుకోవడానికి మరోవైపు అయితే స్టవ్ వెలిగించి కడాయి అయితే డీక్స్ అయితే పెట్టుకోవాలి. దాంట్లో ఆయిల్ అయితే వేసుకోవాలి. ముందు అయితే నేను దమ్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ. పన్నీరు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా, కొంచెం ఆయిల్, 1 కప్ పెరుగు, తర్వాత కారం, ఉప్పు, మసాలా అయితే వేసుకొని దమ్ పెట్టుకున్నాను. అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకొని కలిపేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే కొంచెం ఆయిల్ వేడెక్కాక మనం దమ్ పెట్టుకున్న పన్నీర్ అయితే వేసేసుకోవాలి. కొంచెం సిమ్లోనే, ఇదంతా కూడా సిమ్లోనే చేయాలండి పన్నీర్ దమ్ అయితే. ఇక్కడ మనకు రైస్ అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడైతే కొద్ది కొద్దిగా తీసుకొని లేయర్ లాగా వేసేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా కొద్ది కొద్దిగా వేసేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. ఈ విధంగా అయితే చాలా టేస్ట్ అయితే వచ్చిందండి. సింపుల్గా, ఈజీగా మనకి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు ఈజీ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు సింపుల్గా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అంత టేస్ట్గా ఉంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా లేయర్గా వేసేసుకొని నేనైతే కొద్దిగా పాలల్లో పసుపు అయితే కలుపుకున్నాను. ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ అయితే కొద్దిగా వేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా నేనైతే పసుపు పాలు కలుపుకున్నాను కదండి, అదైతే కొద్ది కొద్దిగా వేసుకోవాలి. నేను ఎందుకంటే కలర్స్ ఏవి యూజ్ చేయట్లేదు, హెల్త్కి మంచిది కాదు కాబట్టి నేనైతే ఇలా న్యాచురల్గా చేస్తున్నాను. ఈ విధంగా అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ పుదీనా, కొత్తిమీర అయితే వేసేసుకోవాలి. చూసారు కదండి, మళ్ళీ ఇంకో లేయర్ అయితే వేసుకున్నాను. మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకున్నాను. ముందుగా అయితే మనం ఆనియన్స్ అయితే ఫ్రైడ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. అలాగే కాజు కూడా ఫ్రై చేసి వేసేసుకున్నాను. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం పసుపు, పాలు కలుపుకున్నాం కదండి, ఆ కలర్ అయితే ఇలా వేసేసుకోవాలి. కొంచెం బిర్యానీ మసాలా. చూసారు కదండి, నేను చాలా తక్కువ అయితే వేసాను మసాలా అయితే. అలాగే కొద్దిగా మనం ఉడికించిన రైస్లో వాటర్ కొద్దిగా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే నెయ్యి కూడా వేసుకోవాలండి, మిస్ అయిపోయింది. ఇప్పుడైతే ఫుల్గా స్పాయిల్ కవర్ కానీ, మీ దగ్గర బటర్ పేపర్ కానీ ఏది ఉంటే అది కవర్ చేసి ఫుల్గా మూత పెట్టి దాని మీద వెయిట్ అయితే పెడితే మనకు 10 మినిట్స్లో అయితే దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదండి, ఎంత బాగుందో చూడడానికి కూడా. టేస్ట్ కూడా అలాగే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి.
ఎంత బాగా వచ్చిందంటే చూడండి కలర్ఫుల్గా. మనకైతే టేస్ట్ కూడా రెస్టారెంట్ స్టైల్లో వచ్చిందండి. మీరు కూడా ఇంట్లో కంపల్సరీ ట్రై చేయండి ఈ విధంగా. మీరే చెప్తారు ఎలా ఉందనేది. అంతేనండి, మనకి పన్నీర్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ ఫ్రెండ్స్.